నమస్తే అండి, నేను మీ బోన్ శ్రీను. ఉదయాన్నేనంటే నేను మొబైల్ ఓపెన్ చేయగానే యూట్యూబ్లోని అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మార్చ్ 31 లాగా మీ గ్యాస్ కనెక్షన్ ఈకేవైసీ చేయించుకోకపోతే మీ కనెక్షన్ ఆగిపోతుంది, మీ సబ్సిడీ కూడా పోతుందని చెప్పేసి చాలామంది వీడియోలు చేశారనమాట అండి. ఆ వీడియోలను చూసిన తర్వాత సరేలే నిజమా కదా తెలుసుకుందామని చెప్పేసి మా దగ్గరలో ఉన్న గ్యాస్ కంపెనీ ఉందన్నమాట అండి. అక్కడికి వెళ్ళి అడిగాను నేను, ఏమండి మార్చ్ 31 లాగా మీకు ఈకేవైసీ చేయించుకోకపోతే మీ గ్యాస్ కనెక్షన్ ఆగిపోద్ది అంటున్నారు, నిజమా కదా అన్నాను. అప్పుడు అన్నాడు, ఏమండి కంపల్సరీ మీరు మార్చ్ 31 లాగా ఈకేవైసీ చేయించుకోకపోతే మీ గ్యాస్ కనెక్షన్ ఆగిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. అలాగే మీ సబ్సిడీ కూడా పోద్దని చెప్పాడు ఆయన. సరేలే అన్ని గొడవ ఎందుకు సేహత్ వదిలిపోద్ది కదని చెప్పేసి అనుకున్నాను. అయితే నేను మీలో చాలామంది ఈకేవైసీ ఎలా చేయించాలని చెప్పి చాలా డౌట్స్ ఉంటాయి కదండి. ఎలా చేయించాలంటే అండి చాలా సింపుల్ అనమాట అండి. మీరు ఆధార్ కార్డు పెట్టుకొని బుక్ పెట్టుకొని మీకు గ్యాస్ కంపెనీకి వెళ్ళారనుకోండి, వాళ్ళు జస్ట్ ఒక నిమిషంలో చేస్తారు, 2 నిమిషాల్లోనే ఈకేవైసీ చేస్తారనమాట అండి. లేదు అక్కడ దాకా వెళ్ళక్కర్లొద్దు అని అనుకుంటే మీ ఇంట్లోనే మీ మొబైల్లోనే ఆధార్ యాప్ ఉంది కదండి, ఆ యాప్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట అండి. ఫేస్ అథెంటికేషన్ అనమాట. అంటే ఫింగర్ ప్రింట్ ఇచ్చేసి మన ముఖం మీద ఫోటో ఇలా కళ్ళు రేపలు వేసి మన ఫోటో తీసుకున్నాం అనుకోండి, కంపల్సరీ అది అయిపోద్ది అనమాట అండి. పెద్ద మ్యాటర్ ఏం కాదు ఇది. అయితే మీలో చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి, ఏమనంటే ఈకేవైసీ అన్నది ఈ సంవత్సరమే చేయించాలా ప్రతి సంవత్సరమే చేయించాలని చెప్పేసి కంపల్సరీ అనమాట అండి. ఈ సంవత్సరమే కాదండి, ప్రతి సంవత్సరం కూడా మనం బతుకున్నంత కాలం ప్రతి సంవత్సరం కూడా ఈకేవైసీ చేయించాలండి. దేనివల్ల అంటే అండి చాలామంది ఇప్పుడు మన ఇండియాలో నుండి ఎక్కువగానే మరణాలు సంభవిస్తున్నాయి, మీ అందరికీ తెలిసిందే. దానివల్ల ఈ గ్యాస్ బుక్ తాలూకా ఉన్న మనిషి చనిపోతున్నాడు కదండి, చనిపోతేని ఈ బుక్ని ఫ్యామిలీ నెంబర్లు వాడుకుంటున్నారండి, లేదంటే ఈ కనెక్షన్ వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు. అయితే ఈ కనెక్షన్ ఏమవుతుందంటే తప్పుడు దోవలో వెళ్లకుండా ఉండడం కోసం ఇప్పుడు మనకి కేవైసీ పెట్టారనమాట అండి. దీనివల్ల ఏమంటే ప్రతి సంవత్సరం చేయడం వల్ల కొన్ని రాంగ్ కనెక్షన్లు ఉన్నాయనుకోండి, అవి రద్దు అయిపోతాయి అనమాట. మంచి మాత్రం ఈ కనెక్షన్ ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే అండి, నిరుపేదలందరికీ కూడా ఈ గ్యాస్ సబ్సిడీ అందాలన్న ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈకేవైసీ పెట్టిందనమాట అండి. ఇలా చేయడం వల్ల అండి మనకి చాలా మేలు జరిగింది. అసలు ఈకేవైసీ అనేది అవసరమా అంటే కంపల్సరీ అనమాట అండి, ప్రభుత్వానికి చాలా అవసరం అనమాట అండి. ఎందువల్ల అంటే అండి గ్యాస్ అన్నది మన ఇండియాలోనే ఉత్పత్తి చాలా తక్కువగా ఉందన్నమాట అండి. అంటే 100కి 30% మాత్రమే ఇది మనకు ఉత్పత్తి ఉందన్నమాట అండి. కానీ 70% కూడా మనం వేరే దేశాల మీద ఆధారపడుతున్నాం, వేరే దేశాల నుంచి మనకి దిగుమతి చేసుకుంటున్నాం అనమాట అండి. దానివల్ల ఎక్కువ రేటు పెట్టి మనకు కొనుగోలు చేస్తుంది అనమాట సెంట్రల్ గవర్నమెంట్. అయితే మనకైతే మాత్రం 941 రూపాయలకి నాకు ఈ బండి వచ్చిందనమాట అండి. కానీ ప్రభుత్వం ఒక్కోసారి 1050కి అలాగే 1100కి 1200కి కూడా కొనుగోలు చేస్తుంది అనమాట అండి. దానివల్ల ప్రభుత్వం మీద ఎక్కువ భారం పడుతుంది. అలా కాకుండా ఈ రాంగ్ కలెక్షన్లు వెళ్ళిపోయినా అనుకోండి, ఆ భారం అలాగ ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ రాంగ్ కలెక్షన్లో వెళ్లకుండా ఆపగలిగితే ప్రభుత్వం మీద పడే భారం తగ్గుతుందని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడా ఈ గ్యాస్ కనెక్షన్ ఈకేవైసీ చేస్తున్నారనమాట అండి. అది ఈకేవైసీ వెనకాల ఇంత స్టోరీ ఉందన్నమాట అండి. మీలో చాలామందికి ఈ విషయం తెలియదు కదా. కాబట్టి ఈకేవైసీ చేయించడం చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. కాబట్టి ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో, మీకు కూడా తెలుసు కదండి. కాబట్టి ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. అలా వీడియో లైక్ చేసి